పోతన భాగవతము వామనావతారం ఈ పద్యాన్ని మనం తెలుసుకుందాం. మాయరు నగవులకునుగను నగవులకుగను మూయరు కాలంబు కథన ముదియరు కలులన్ దాయరు పుణ్యజనంబుల బాయరు సురరాజవీటి ప్రమతాజనముల్ మాయరు నగవులకునుగను మూయరు కాలంబు కథన ముదియరు కలులన్ దాయరు పుణ్యజనంబుల బాయరు సురరాజవీటి ప్రమదాజనముల్. దేవేంద్రుడి పట్టణములోని స్త్రీలు ఎల్లప్పుడూ నవయవ్వన యువతులుగానే ఉంటారు. వారికి చిరునవ్వులతో అలసట, వడలిపోవడం లాంటివి ఉండవు. పన్నులార్పడం ఉండదు. అందుకే దేవతలను అనిమిషులు అంటారు. కాల ప్రభావానికి లొంగి ముసలివారు కారు, దుష్టులను దరిచేరనీయరు, పుణ్యాత్ములను ఎడబాయరు అని ఈ పద్య భావము. అలా బలి సైన్యము సురేంద్రపురిని చేరేటప్పుడు దుర్భర దానవ శంకావిర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ గర్భములు పగిలి లోపల అర్పకతతులావురనుచు ఆక్రోశించెన్. బలి ఎప్పుడైతే ఈ స్వర్గలోకంలో గడువు పెట్టాడో ఆ సందర్భంలో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దుర్భర దానవ శంకా విర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ గర్భములు పగిలి లోపల అర్భకతతులావురనుచు ఆక్రోశించెన్. అమరావతి పట్టణాన్ని రాక్షసులు ముట్టడించి విజయ శంఖాలు పూరించారు. వారి శంఖారావాలకు దేవతా స్త్రీలు గర్భాలు బద్దలైపోయాయి. ఆ గర్భాలలోని శిశువులు ఆక్రోశించారు అని ఈ పద్యభావం. ధన్యవాదం.